అనకాపల్లి పట్టణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో భాగంగా మరి ఈరోజు మన అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి పట్టణంలో మరి సాయంకాలం 4:30కి ఈ సభా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. భారీ స్థాయిలో 50,000 మందితో కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక రోడ్డు షో మరి అనకాపల్లి పార్లమెంట్లో ముఖ్య నాయకులు అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మరి అనకాపల్లి పార్లమెంట్లో అన్ని స్థానాల్లో కూడా ఉమ్మడి పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే దానికి ఒక సందేశం వస్తుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సభ్యుగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఉమ్మడి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ కళతో ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మా అనకాపల్లి పట్టణంలో అఖండ స్వాగతం, 50,000 మందితో అఖండ స్వాగతం పలకడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంత మొండి టెండర్లో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం 2 రోజులు పెట్టి మరి రోడ్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా స్వాగతం పలుకుతున్నారు, డెకరేషన్ చేస్తారు. ఈరోజు రాష్ట్రం బాగుండాలన్నా ఖచ్చితంగా మళ్ళీ అనకాపల్లి పార్లమెంట్లో అన్ని గెలాలన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. ముఖ్యంగా మా అనకాపల్లిలో మాజీ శాసన పీలా గోవిందరాజు గారి, కొంతాల రామకృష్ణ గారి, సీఎం రమేష్ గారు కానీ అందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం విజయవంతం చేసే దిశగా అందరూ కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నారు.